అందరికీ నమస్కారం. బిఎస్ఎల్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. ఇవాళ లాగ్ ఏంటంటేనండి, సీతారాముల శుభచరితం విన్నవారికి శుభ ఫలితం. శ్రీరామచరితము మధురము మధురము, శ్రీరామనామమే ఆనందం ఆనందం ఆనందం. జై శ్రీరామ్. గేయరూపంలో చెప్తున్న రామాయణాన్ని ఆదరిస్తున్న పెద్దవాళ్ళందరికీ కూడానండి కృతజ్ఞతాభివందనాలు. శిరస్సు వంచి భక్తిగా వినయంగా నమస్కరిస్తున్నానండి. అలాగే పిల్లలందరికీ కూడా శుభ ఆశీస్సులండి. సీతారాముల సంపూర్ణ అనుగ్రహం మీకు సదా రక్షగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మనం ఇప్పుడు శ్రీమద్ రామాయణంలోని అరణ్యకాండ చెప్పుకుంటూ ఉన్నామండి. సీతారామ లక్ష్మణుడు అగస్త్య మహర్షి ఆశ్రమానికి బయలుదేరి వెళ్తూ పిప్పల వనాన్ని పద్మ సరస్సును దాటి అగస్త్య మహర్షి అన్నగారి యొక్క ఆశ్రమంలో ఉండి కందమూలాలు భుజించి ఆయన ఆశీస్సులు కూడా తీసుకొని బయలుదేరి వెళ్తూ ఇలనుడు వాతాపి యొక్క రాక్షసత్వాన్ని వాళ్ళని ఎలా అగస్త్య మహర్షి బుద్ధి చెప్పాడో లక్ష్మణుడికి సీతామ్మవారికి శ్రీరామచంద్రుడు వివరించి ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క భక్తి శ్రద్ధలను, వినయ విధేయతలను, ఆయన యొక్క గొప్పతనాన్ని వారికి చక్కగా వివరించి, అంతేకాకుండా ఆయన ఇంకొక గొప్పతనం ఏంటి అనేది మళ్ళీ సీతాదేవికి లక్ష్మణుడికి చెప్తున్నాడు శ్రీరామచంద్ర ప్రభు. యథేచ్ఛగా పెరగసాగెను వింధ్య పర్వతం, యథేచ్ఛగా పెరగసాగెను వింధ్య పర్వతం. గమనించినాడు సూర్య భగవానుడు, గమనించినాడు సూర్య భగవానుడు. ప్రార్థించే అగస్త్యుని, ప్రార్థించే అగస్త్యుని. పెరగవద్దని ఆజ్ఞాపించే మహర్షి, పెరగవద్దని ఆజ్ఞాపించే మహర్షి. వినయముగా తలదించే వింధ్య పర్వతం, వినయముగా తలదించే వింధ్య పర్వతం. వినయముగా తలదించే వింధ్య పర్వతం. నమస్కరించి అగస్త్యునికి